ओम नमो भगवते वामदेवाय नमो नमः ज्येष्ठाय नमो नमः। जय लक्ष्मी रमण गोविंद गो। ओम श्री महादेवी च विद्महे विष्णुपत्नी प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। आनंद नीराज कर्पूरं समर्पयामि। కార్యక్రమానికి విచ్చేసిన జనసేన పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులకు, వేదికపై ఉన్న సర్పంచ్కు, బోయిలకుంట్ల గ్రామంకి చెందిన శ్రీకాంత్ అన్న, అదేవిధంగా మండల కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి గారికి, మండల కన్వీనర్ శేఖర్ రెడ్డి గారికి, సేల్ కంపెనీ సంబంధించిన సంజయ్ నరేంద్ర గారికి, ఈరోజు ఈ కార్యక్రమంకి విచ్చేసిన రైతులు, ముఖ్యంగా మాయలూరు గోవిందపల్లె గ్రామంకి సంబంధించిన రైతులకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ముందుకు రాకపోయింటే ఇది సాధ్యమయ్యేది కాదు. ఈరోజు చాలామంది అనుకోవచ్చు, ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మనలాంటి ప్రాంతంలో పరిశ్రమలు రావాలంటే ఏ విధంగా మనము, నేను నా ఆలోచనతో చెప్పిన తర్వాత ఇందాక వస్తున్నప్పుడు భార్గవరామ్ గారు కూడా చెప్పినారు, నువ్వు 3 కంపెనీలు తీసుకొస్తా అన్నావు, 5,000 మందికి ఉద్యోగాలు, మనం ఇంకా కష్టపడాలని చెప్పి ఈరోజు మేము వస్తున్నప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. దేవుడి దయ వల్ల నిజంగా ఈరోజు మనం చాలా అదృష్టం. ఎందుకంటే కేవలము ఈ 300 మందికి ఉద్యోగాలే కాకుండా మరి ఈరోజు ఈ కంపెనీకి లోకేష్ అన్న గారు 10 చోట్ల ఒక కొత్త ప్రాజెక్టు పెట్టడానికి శాంక్షన్ చేస్తారని చెప్పి ఇందాకే సంజయ్ గారు చెప్పడం జరిగింది. వేస్ట్ టు ఎనర్జీ అంటే దానివల్ల ఆ ప్రాజెక్ట్ కూడా మన రాష్ట్రంలో 10 చోట్ల పెట్టడానికి పర్మిషన్ ఇస్తే అది చెప్పిన వెంటనే ఆయనకి నేను రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఆళ్ళగడ్డలో ఆ ప్రాజెక్ట్ ని పెట్టండి, అన్ని విధాలుగా మేము సహకరిస్తామని చెప్పి ఆల్రెడీ మొదలు పెట్టారు మన మాటలు. దానివల్ల 1000 మందికి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీరందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ ప్రోగ్రామ్ కి కేవలం ఉయ్యలవాడ మండలం సంబంధించిన రైతులను, లీడర్లను పిలిపించవచ్చు, కానీ నేను తాలూకాలో ఉన్న ముఖ్యమైన నాయకులందరినీ కూడా ఫోన్ చేసి ఆఫీస్ నుంచి పిలిపించడం జరిగింది. జనసేన అదేవిధంగా బీజేపీ పార్టీ వాళ్ళని రమ్మని చెప్పడం జరిగింది, మీడియా మిత్రులను రమ్మని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది మాకు కూడా చాలా గర్వంగా చెప్పుకునే విషయం. గెలుచుకున్నారు వైసీపీ నాయకులు. వై నాట్ 175 అన్నారు, వై నాట్ 175 అన్నారు. ఈరోజు ఏడిపోయినారు వాళ్ళంతా, ఏడిపోయినారు. ఏడన కనిపిస్తున్నారా? ఏడ కనిపించారు. 11 మంది గెలిచినారు మొదటిసారి. కొంతమంది ఆ అసెంబ్లీ ముఖం ఎట్లుంటుందో చూద్దాం అనుకుంటే కూడా అసెంబ్లీకి రానియడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి ప్రతిపక్ష హోదా కావాలంట. అదేమన్నా చాక్లెటా బిస్కెటా? ప్రతిపక్ష హోదా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు ఇవ్వడానికి. చిన్నపిల్లలు మానం చేస్తారు, స్కూల్కి పోరా అంటే నాకు చాక్లెట్ బిస్కెట్ ఇస్తే పిల్లలు స్కూల్కి పంపిస్తారు. అట్లా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి పోతానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తుంటే కూడా నిలబడలేకపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నమ్ముకొని పోటీ చేసి గెలిచిన 11 మంది ప్రమాణ స్వీకారం చేస్తుంటే కూడా నిల్చోలేకపోయినాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మంత్రులు గతంలో చేసినారు, వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు చేసినారు. వాళ్ళకి పలానా అగ్రికల్చర్ శాఖ మంత్రి, పలానా ఇరిగేషన్ శాఖ మంత్రి అని గుర్తుపెట్టుకోరు. బూతుల మంత్రి, బూతుల మంత్రి అంటే గుర్తుపడతారు, వాళ్ళ శాఖ ఏందో తెలీదు. దర్శన మంత్రి అంటే గుర్తుపడతారు, వాళ్ళ శాఖ ఏందో తెలీదు.
ఒకరు రోడ్డు మీద డాన్స్ చేస్తారు, ఇంకొకరు స్టేజ్ మీద డాన్స్ చేస్తారు, వాళ్ళు మంత్రులు గతంలో. అది మన కర్మ గతం ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పుడు మంత్రులను పరిగెత్తిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏ శాఖ మంత్రి ఏ విధంగా పనిచేస్తున్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రోజు మన ఆలగడ్డలో సేల్ కంపెనీ వాళ్ళు పెట్టడం జరిగింది. నేను వాళ్ళతో మాట్లాడాను. మామూలుగా అయితే వీళ్ళ కంపెనీ నుంచి ప్రతి సంవత్సరము ప్రతి 2 సంవత్సరాలకి 5% వీళ్ళ కంపెనీ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేయడానికి వీళ్ళకి పర్మిషన్ ఉంటుంది. సో సంజయ్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద, సో ఐ వాజ్ జస్ట్ టెల్లింగ్ దెమ్ అబౌట్ ద సిఎస్ఆర్ యాక్టివిటీస్. సో గ్రామంలో